విప్లవం మరియు రోజువారీ జీవితం ఈ పేరాను చూద్దాం. ప్రజలు ధరించే దుస్తులను, వారు మాట్లాడే భాష లేదా వారు చదివే పుస్తకాలను రాజకీయాలు మార్చగలవా? 1789 తర్వాత స్త్రీ, పురుషులు, పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్లో వచ్చాయి. స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకువచ్చేలా చట్టాలను ఆమోదించడం తమ బాధ్యతగా విప్లవ ప్రభుత్వాలు భావించాయి. 1789 వేసవిలో బాస్టిల్పై దాడి జరిగిన వెంటనే సెన్సార్షిప్ పూర్వ పరిశీలతత్వం రద్దు చేయుట అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం. పాత పరిపాలనా విధానంలో అన్ని వ్రాతపూర్వక అంశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, నాటకాల వంటివి రాజుచే ఆమోదించబడిన తరువాత మాత్రమే ప్రచురించబడేవి లేదా ప్రదర్శించబడేవి. ఇప్పుడు మానవ పౌర హక్కుల ప్రకటన, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను సహజ హక్కుగా ప్రకటించింది. వార్తాపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, ముద్రిత చిత్రాలు ఫ్రాన్స్ పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా చేరాయి. అక్కడ నుండి శరవేగంగా గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరించాయి. అవి ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలు, మార్పులను గురించి వివరించేవి, చర్చించేవి. పత్రికా స్వేచ్ఛ అనగా జరుగుతున్న సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఇవ్వబడింది. ప్రతిపక్షాలు ముద్రణా మాధ్యమం ద్వారా ప్రజలలో తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి. నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించాయి. విద్యావంతులైన తక్కువ మంది ప్రజలు మాత్రమే చదవగలిగే రాజకీయ తత్వవేత్తల గ్రంథాలను, సుదీర్ఘంగా వ్రాసిన స్వేచ్ఛ లేదా న్యాయం వంటి ఆలోచనలను సామాన్య ప్రజానీకం గ్రహించడానికి, గుర్తించడానికి ఇవి ప్రధాన మార్గాలు అయ్యాయి. ఈ చిత్రం చూద్దాం. దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రెస్. న్యాయ భావనను స్పష్టీకరించడానికి 1790లోని అజ్ఞాత ముద్రణ. విప్లవం మరియు రోజువారీ జీవితం పేరా నుండి వచ్చిన బిట్లు. ఫస్ట్ది, ప్రజలు ధరించే దుస్తులను, వారు మాట్లాడే భాష లేదా వారు చదివే పుస్తకాలను రాజకీయాలు మార్చగలవా? కానీ తర్వాత స్త్రీ, పురుషులు, పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్లో ఎప్పుడు వచ్చాయి? ఆన్సర్, 1789 తర్వాత ఇటువంటి మార్పులు ఫ్రాన్స్లో వచ్చాయి. 2, స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకువచ్చేలా చట్టాలను ఆమోదించడం తమ బాధ్యతగా ఎవరు భావించారు? విప్లవ ప్రభుత్వాలు తమ బాధ్యతగా భావించాయి. 3, 1789 వేసవిలో బాస్టిల్పై దాడి జరిగిన వెంటనే అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం ఏది? సెన్సార్షిప్ పూర్వ పరిశీలతత్వం. సెన్సార్షిప్ని రద్దు చేయుట, పూర్వ పరిశీలతత్వాన్ని రద్దు చేయుట. 4, పాత పరిపాలనా విధానంలో అన్ని వ్రాతపూర్వక అంశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, నాటకాల వంటివి ఎవరు ఆమోదించబడిన తర్వాత మాత్రమే ప్రచురించబడేవి. రాజు ఆమోదించిన తర్వాతే ప్రచురించబడేవి. 5, సహజ హక్కులుగా ప్రకటించిన హక్కులేవి? మానవ పౌర హక్కుల ప్రకటన, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. 6, సహజ హక్కుల ప్రకటనతో ఫ్రాన్స్లో కుప్పలు తెప్పలుగా ఏమి చేరాయి? వార్తాపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, ముద్రిత చిత్రాలు. 7, ఈ వార్తాపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, ముద్రిత చిత్రాల ద్వారా ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలను, మార్పులను గురించి త్వరితగతిన ఏ ప్రాంతాలకు విస్తరించాయి? గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. 8, పత్రికా స్వేచ్ఛ అనగా జరుగుతున్న సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ. జరుగుతున్న సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ. 9, ప్రతిపక్షాలు ఏ మాధ్యమం ద్వారా ప్రజలలో తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి? ముద్రణా మాధ్యమం ద్వారా తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి. 10, ప్రజలను ఏవి ఆకర్షించాయి? నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రజలను ఆకర్షించాయి. 11, విద్యావంతులైన తక్కువ మంది ప్రజలు మాత్రమే చదవగలిగే రాజకీయ తత్వవేత్తల గ్రంథాలను, సుదీర్ఘంగా వ్రాసిన స్వేచ్ఛ లేదా న్యాయం వంటి ఆలోచనలను సామాన్య ప్రజానీకం గ్రహించడానికి, గుర్తించడానికి ఏవి ప్రధాన మార్గాలు అయ్యాయి? నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రధాన మార్గాలు అయ్యాయి. నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రధాన మార్గాలు అయ్యాయి. 12, న్యాయ భావనను స్పష్టీకరించడానికి 1790లోని ఒక అజ్ఞాత ముద్రణ. దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రెస్.
న్యాయ భావనను స్పష్టీకరించడానికి 1790లోని ఒక అజ్ఞాత ముద్రణ దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.